కరీంనగర్కున్న ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ కూడా ఉద్యమకారులలో పనిచేసిన వాళ్ళకి ఎంతమంది ఉద్యమకారులు అందులో పుట్టారో, ఆ జిల్లాలో పుట్టారో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయం. ఒక్కసారి ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ అసలు కరీంనగర్ జిల్లా చరిత్ర కానీ, అక్కడున్న రాజకీయ సమీకరణాలు కానీ ఇవన్నీ ఒకసారి మాట్లాడుకున్న తర్వాత పార్టీల వాళ్ళతో మాట్లాడదాం. సో కరీంనగర్ జిల్లా గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కేసీఆర్ గారికి ఉద్యమం నుంచి కూడా అది ఒక సెంటిమెంట్గా కలిసి వస్తున్న జిల్లా. ఆయన ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేసేవారు కాబట్టి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కరీంనగర్ ఎస్పెషల్లీ మా డిస్టిక్ కాబట్టి కాస్త అవగాహన ఉన్న డిస్టిక్ అని చెప్పొచ్చు. అయితే కరీంనగర్ ఆల్మోస్ట్ అందరూ ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, నలుగురు కూడా వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మా కరీంనగర్ స్పెషల్ అనే కాదు, మా మామూలుగా చూస్తుంటే మిగతా జిల్లాలు కూడా అంతే. ఉద్యమంలో ఈ జిల్లా ఆ జిల్లా అని ఏమీ చేయలేదండి. అన్ని జిల్లాలు సమిష్టిగా ఒకటే పద్ధతిలో పోరాటం చేసినాయి. అయితే కరీంనగర్కి సంబంధించింది ఏంటంటే కొంచెము ఉద్యమ నేపథ్యాలు ఎక్కువ ఉన్న జిల్లా. అలాగే తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, ప్రాణత్యాగాలు చేసిన జిల్లా, పోరాటంలో ముందుండే జిల్లా అనేది ఒకటైతే కేసీఆర్కి వెన్నుదన్నుగా ఉండే జిల్లా కూడా కరీంనగర్ జిల్లా. ఆయన ఎక్కడి నుంచి అయితే బలంగా ఉంటుంది అనుకున్నప్పుడు కరీంనగర్ సింహగర్జన పెట్టినప్పుడు ఆయన స్టార్టింగ్ నుండి కరీంనగర్ నుండి తీసుకున్న కారణం ఏంటంటే కరీంనగర్లో ఉన్న ప్రజలు కానీ, కరీంనగర్ నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్న ప్రజలు కానీ పూర్తిగా అక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అతనికి చేదోవాదడుగా ఉండడంతో పాటు ఆయనకు మంచి స్ఫూర్తినిచ్చేశారు, మంచి సపోర్ట్నిచ్చారు. ఒక టైంలో కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అదే జిల్లా సంబంధించిన శోభ గారు కానీ అట్లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు వేరే వేరే పార్టీలు ఉండొచ్చు, కానీ ఆ రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జిల్లా ఏదైనా ఉంది అంటే అది కరీంనగర్. ఒక కరీంనగర్ ఇప్పుడే కాదు మేడం, గత రాజకీయ అనుభవాలు కూడా చూసినప్పుడు కూడా గతంలో ఎన్టీ రామ తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు ఆ పతనం ఎన్టీఆర్ గారి జిల్లా ఉన్నప్పుడు కూడా కరీంనగర్ నుండే స్టార్ట్ అయింది. అప్పుడే అందరూ అక్కడ నుంచే ఈ రాజీనామా చేయడాలు, మూకుమ్మడిగా చేయడాలు, అంటే ఏదైనా కానీ కరీంనగర్ జిల్లాకు ఒక చైతన్యవంతమైన రాజకీయ నాయకులు అక్కడ ఉన్నారు. అది గొప్ప విషయం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ ఇప్పుడు అంటే డిస్టిక్ విడిపోయింది. సో ఇప్పుడు విడిపోయినప్పటికీ కూడా ఈరోజు కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు గత 3 సార్లు టైం నుండి గెలుచుకుంటూ వచ్చారు. ఈసారి కూడా ఆయన అధికారంలోకి వచ్చారు. అలాగే మన హుజరాబాద్ అయితే అది గతంలో మన ఎప్పుడున్నా టీఆర్ఎస్కే వచ్చింది. ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ కౌశిక్ రెడ్డి గారు వచ్చారు. సో అట్లనే మీరు సిరిసిల్ల అయితే లోకల్ కాకపోయినా సరే సిరిసిల్ల కేటీఆర్ గారిని అక్కడి నుంచి గెలిపించుకున్నారు. సో 3 టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి ఉన్నాయి. అలాగే ఈసారి కొంచెం వ్యతిరేకత పవనాలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. ఒక కాంగ్రెస్, ఒక కరీంనగర్ డిస్టిక్ అనే కాదు, అన్ని జిల్లాలలో కూడా కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఒక ఆ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఒక 4 సీట్లు ఏదైతే చొప్పదండి ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడం జరిగింది. అలాగే మానకొండూరు పోగొట్టుకోవడం జరిగింది, వేములవాడ పోయింది. అలాగే అటు చూసుకుంటే హుజరాబాద్ కూడా పోయింది. సో ఇవి పోయినప్పటికీ కూడా ఉస్నాబాద్ కూడా పోయింది. సో వీటిల్లో కాంగ్రెస్ హవాతోటి మరి అక్కడ ఉన్న నాయకులు కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఏం తక్కువేం కాదు అక్కడ వ్యక్తి. ఆయన గతంలో ఎంపీగా చేశాడు, కరీంనగర్ ఎంపీగా చేశాడు అతను. సో అక్కడి నుంచి ఆయన గెలవడం జరిగింది. బండి సంజయ్ గారు కూడా 3 సార్లు నాకు తెలిసి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా లాస్ట్ టైం ఆయన ఎంపీగా కూడా గెలిచాడు. మరి ఈసారి కూడా కొంచెం తగ్గఫార్ ఫైటే ఉందని ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడున్న ప్రచారం జరుగుతుంది. మేము 3 పార్టీలకు వెలిచాల రాజేంద్ర గారు కానీ 3 అభ్యర్థులు కూడా పోటాపోటీగా ఉన్న ఏం నేపథ్యం ఉన్న వాళ్ళే, ఎవరిని తక్కువ చేసే లేదు, ఎవరిని ఎక్కువ చేసే విధంగా లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా రాజకీయ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే. బండి సంజయ్ గారు అయితే ఎంపీగా ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారు. ఆయనకు కూడా మంచి బీజేపీ తరఫున అక్కడ మంచి క్యాడర్ ఉంది. యువత ముఖ్యంగా పైన సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయనకు. అలాగే ఇక వినోద్ రాజ్ సార్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, సౌమ్యుడు, ప్లస్ అన్ని రకంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అక్కడ వ్యక్తిగతంగా ఒక మంచి వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అన్ని రకాలుగా పట్టున్న వ్యక్తి కాబట్టి ఏదైనా ఒక అడ్వకేట్ కాబట్టి అన్ని రకాలుగా చైర్మన్ కూడా చేశారు కాబట్టి అతనికి ఈ ఆర్థిక పరిస్థితుల మీద కానీ, రాజకీయ పరిస్థితుల మీద కానీ, ఈ పథకాలను అమలుపరిచే విధానంలో కానీ, లేదంటే కేంద్రం నుండి తీసుకొచ్చే నిధుల విషయంలో కానివ్వండి ఆయనకు కాస్త
పూర్తి నాలెడ్జ్ ఉంది కాబట్టి ముగ్గురు కరీంనగర్ ఎస్పెషల్లీ అందుకే అంటున్నా కరీంనగర్ రాజకీయ నాయకులు అంతా చైతన్యవంతులే, ఎవరిని తక్కువ చేసే పరిస్థితులే. కాకపోతే పార్టీల పరంగా వాళ్ళు ఇచ్చే పథకాల పరంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాల ప్రకారం ఎవరన్నా కొంచెం అటు ఇటు గెలిపోవటం తేడు ఉంటాయేమో, కానీ కరీంనగర్లో గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ వరకు అందరూ చైతన్యవంతమైన నాయకులు ఉన్నారు. అది ఒకటి నిజంగా కరీంనగర్కు సంబంధించి స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. సో శివ గారు, ఇక్కడ ఆల్రెడీ బీజేపీ కరీంనగర్లో బీజేపీ సిట్టింగ్ స్థానం ఉంది కాబట్టి బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదగలిగారు అంటే